మీషోలో అఫిలియేట్ మార్కెటింగ్ చేస్తూ డబ్బులు ఎలా సంపాదించాలి అనేది ఈ వీడియో టాపిక్. యాక్చువల్లీ మీషోలో క్రియేటర్ క్లబ్ అనేసి ఒక ఆప్షన్ ఉంది. దాంట్లో మనం అఫిలియేట్ మార్కెటింగ్ చేస్తూ అఫిలియేట్ కమిషన్ అయితే సంపాదించొచ్చు. అవి మనకు డైరెక్ట్ మన బ్యాంక్ అకౌంట్‌కే వస్తాయి. దాన్ని ఎలా యాక్టివేట్ చేసుకోవాలి, దాంట్లో ప్రాసెస్ ఎలా ఉంటుంది, మనకు మనీ ఎలా వస్తాయి అనేసి క్లియర్‌గా ఈ వీడియోలో డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని జాగ్రత్తగా ఎండ్ వరకు చూడండి. సో మీషో నుంచి అఫిలియేట్ మార్కెటింగ్ చేద్దాం అనుకున్న ప్రతి ఒక్కరికి ఈ వీడియో చాలా హెల్ప్ అవుతుంది. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి తేజ. వెల్కమ్ టు హలో తేజ యూట్యూబ్ ఛానల్. వీడియో స్టార్ట్ చేసే ముందు ఛానల్ కొత్తగా వస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. మన ఛానల్‌లో పాసివ్ ఇన్‌కమ్, అలాగే ఏఐ టూల్స్ గురించి, అలాగే వెబ్ డిజైనింగ్, వర్డ్‌ప్రెస్, బ్లాగింగ్ గురించి వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. మీకు చాలా హెల్ప్ అవుతాయి. సో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మొత్తం చూసాక లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇంకేమైతే ఉందో చెప్పినా డైరెక్ట్ మన టాపిక్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్‌లీ మీకు మీషో యాప్ ఓపెన్ చేసి అందులో క్రియేటర్ క్లబ్‌ని ఎలా యాక్టివేట్ చేసుకోవాలి అనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. తర్వాత మనం అఫిలియేట్ మార్కెటింగ్ చేస్తూ ఎలా సంపాదించాలి అనేది కూడా చెప్తాను. సో ఇదంతా ప్రాసెస్ నా మొబైల్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ మీరు కూడా మీ మొబైల్ నుంచే అఫిలియేట్ మార్కెటింగ్ చేయొచ్చు మీషో యాప్‌ని యూజ్ చేసి. మీరు మీషో అఫిలియేట్ మార్కెటింగ్ చేయాలంటే ఫస్ట్ గూగుల్‌లో మీషో క్రియేటర్ క్లబ్ అని సెర్చ్ చేయండి. ఇలా వస్తుంది. ఈ లింక్ మీద క్లిక్ చేసుకున్న వెంటనే మీకు డైరెక్ట్‌గా మీషో యాప్ ఓపెన్ అవుతుందన్నమాట. మీషో యాప్‌లో ఈ విధంగా చూపిస్తుంది. సో ఇప్పుడు సింపుల్‌గా మీరు ఏం చేయాలంటే ఇక్కడ జాయిన్ ద ప్రోగ్రామ్ దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఇలా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. ఇక్కడ చూడొచ్చు, ప్రొడక్ట్‌ని చూస్ చేసుకొని మనం ఆటోమేటిక్‌గా డీఎం ప్రొడక్ట్స్ కూడా చేయొచ్చు. సో టాప్‌లో మీకు కనెక్ట్ ఇన్‌స్టాగ్రామ్ ఉంటుంది కదా, దాని మీద క్లిక్ చేశారనుకోండి, మీరు ఇక్కడ మీ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ని కనెక్ట్ చేసుకోవచ్చు. సింపుల్‌గా మీరు డీటెయిల్స్ ఇచ్చేసి లాగిన్ అయిపోండి. లాగిన్ అయ్యాక మీకు ఈ విధంగా పర్మిషన్స్ అయితే అడుగుతుంది. సో సింపుల్‌గా అలో క్లిక్ చేయండి. దెన్ ఇక్కడ కొంచెం లోడింగ్ తీసుకొని మీకు ఇంటర్ఫేస్ ఇలా అయితే వస్తుంది. ఇక్కడ చూడొచ్చు, ఆటో డీఎం ఆన్‌లో ఉండాలి. మీకు ట్రిగ్గర్ పాయింట్స్ ఉంటుంది. సో మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. మోస్ట్లీ అన్ని సెలెక్ట్ అయ్యే ఉంటాయి. మీరు ఏమైనా కస్టమ్‌గా యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ హే యాడ్ చేసి యాడ్ క్లిక్ చేస్తున్నా. చూడొచ్చు, మనం కస్టమ్‌గా యాడ్ చేసిన ట్రిగ్గర్ పాయింట్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి. అండ్ డిఫాల్ట్ కామెంట్‌లో ఈ విధంగా పెట్టుకున్నాం. దాన్ని క్లిక్ చేద్దాం. నెక్స్ట్ మనం ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన రీల్స్ అన్ని కనిపిస్తాయి అన్నట్టు. సో ఏదో ఒక రీల్‌ని సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ రీల్ సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ క్లిక్ చేస్తున్నా. అండ్ ఇప్పుడు మీరు ప్రొడక్ట్స్‌ని యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి. సెలెక్ట్ ఫ్రమ్ మీషో ఆర్డర్స్ దాని మీద క్లిక్ చేసుకొని మీరు ఏమైనా ఆర్డర్ చేస్తే దాని మీద సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మీరు మీషోలో ఒక ప్రొడక్ట్ లింక్‌ని ఇక్కడ కాపీ చేసుకొని పేస్ట్ చేశారనుకోండి, అది కూడా యాడ్ అయిపోద్ది. సో ప్రెజెంట్ మనం ఏ లింక్ కూడా కాపీ చేయలేదు కాబట్టి ఏం పెట్టట్లేదు. ఇప్పుడు నేను బ్యాక్‌కి వెళ్తున్నా. మీకు ఇక్కడ మీషో హోమ్ కనిపిస్తుంది. దాన్ని మీరు క్లిక్ చేసుకున్నారు అనుకోండి, ఇది మన డాష్‌బోర్డ్. ఇక్కడ మన క్యూఆర్ పోస్ట్, ఆటో డీఎం, ఎనేబుల్డ్ పోస్ట్, అప్‌లోడ్ లింక్స్ అన్నీ కనిపిస్తాయి. పర్ఫార్మెన్స్ మీద క్లిక్ చేసుకుంటే ఎంత కమిషన్ వచ్చింది, ఎన్ని ఆర్డర్స్ అయ్యాయి, ఎన్ని క్లిక్స్ వచ్చాయి అన్నీ కనిపిస్తాయి. అండ్ పేమెంట్స్ విషయానికి వచ్చేస్తే ఇక్కడ పేమెంట్స్ మన లాస్ట్ 7 డేస్‌లో ఎంత ఎర్న్ చేసాం, లాస్ట్ 14 డేస్‌లో ఎంత ఎర్న్ చేసాం అనేది కనిపిస్తుంది. మీకు కొన్ని పెండింగ్‌లో కూడా ఉంటాయి. వన్స్ ఆ పేమెంట్స్ వచ్చిన తర్వాత పేమెంట్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని మనం విత్‌డ్రా చేసుకోవచ్చు. 2% టీడీఎస్ ఉంటుంది. సో మీకు ఎగ్జాంపుల్ కోసం నేను ఒక ప్రొడక్ట్‌ని అయితే యాడ్ చేసి చూపిస్తా. ఫర్ ఎగ్జాంపుల్ మీషో నుంచి ఏదో ఒక ప్రొడక్ట్ నేను సెలెక్ట్ చేసుకుంటా. మీకు ఇక్కడ కమిషన్ రేట్ కనిపిస్తుంది. అఫిలియేట్ 10% కమిషన్, అఫిలియేట్ 10% కమిషన్ అనేసి. అదే మీరు ఈ క్రియేటర్ క్లబ్‌లో జాయిన్ అవ్వకపోతే ఈ కమిషన్ అనేది కనిపించదు మీకు. సో టాప్‌లో మీకు చూడొచ్చు, 10% కమిషన్ అని చూపిస్తుంది. సో సింపుల్‌గా నేను కాపీ చేసుకుంటున్నా. తర్వాత బ్యాక్‌కెళ్దాం. ఇప్పుడు మళ్ళీ బ్యాక్‌కెళ్ళేసి ఇక్కడ మీషో క్రియేటర్ క్లబ్ ఆప్షన్‌లోకి వెళ్ళాలి. ఇక్కడ కింద ఎక్కడ కనిపించట్లేదు. సింపుల్ ప్రొఫైల్ మీద క్లిక్ చేసుకొని మీకు టాప్‌లో కనిపిస్తుంది మీషో క్రియేటర్ క్లబ్ అనేసి. దాని మీద క్లిక్ చేసుకొని ఓపెన్ చేసుకోండి. ఇక్కడ మీ ఇంటర్ఫేస్ వస్తుంది. మీ డాష్‌బోర్డ్ ఉంటుంది. ఇప్పుడు సింపుల్‌గా మీరు సెలెక్ట్ ప్రొడక్ట్స్ టు డీఎం అని దాన్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీరు అప్‌లోడ్ చేసిన రీల్స్ అన్నీ కనిపిస్తాయి. సో మీరు నచ్చిన రీల్‌ని సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ కొట్టండి. తర్వాత పేస్ట్ యువర్ లింక్ దాని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ నేను ఇందాక కాపీ చేసుకున్న లింక్‌ని పేస్ట్ చేస్తున్నా. యాడ్ క్లిక్ చేస్తున్నా. చూడొచ్చు, ప్రొడక్ట్ అయితే యాడ్ అయిపోయింది. ఇలానే మీరు మల్టిపుల్ ప్రొడక్ట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. దాన్ని క్లిక్ చేస్తున్నా. తర్వాత కంప్లీట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా. దట్స్ ఇట్. ఆటో డీఎం సెటప్ కంప్లీట్ అని చూపిస్తుంది. ఇప్పుడు మనం ఒక ఐడి నుంచి కామెంట్ చేసి చూద్దాం అదే ప్రొడక్ట్‌కి. క్లెయిమ్ చాట్‌జీపీటీ అనే రీల్‌కి నేను ఇది యాడ్ చేశా. చూద్దాం ఇప్పుడు. సో నా ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ ఓపెన్ చేశాను. ఇక్కడ చూడొచ్చు, చాట్‌జీపీటీ ఫ్రీ ఉంది. దీనికి యాడ్ చేశాను నేను. ఫైనల్లీ మన ఇండియన్స్ అండ్ సో ఇప్పుడు నేను కామెంట్ చేస్తున్నా. సింపుల్‌గా లింక్ అని కామెంట్ చేసి సెండ్ చేస్తున్నా. ఇప్పుడు లింక్ వచ్చిందా లేదా ఓపెన్ చేసి మెసేజ్ ఓపెన్ చేసి చూద్దాం. చూడొచ్చు, మనకు లింక్ అయితే వచ్చేసింది. ఫ్యాన్సీ పాకెట్ మిన్స్ అనేసి, పవర్డ్ బై మీషో అనేసి. షాప్ ఆన్ మీషో మీద క్లిక్ చేసుకున్నాం అనుకోండి, డైరెక్ట్‌గా మీషో యాప్ ఉంది. చూడొచ్చు, ప్రొడక్ట్ ఓపెన్ అయింది. యెస్, పర్ఫెక్ట్‌గా వర్క్ అవుతుంది. సో ఇప్పుడు ఎవరైనా ఇక్కడ నుంచి బై చేశారనుకోండి, మీకు ఈ 10% కమిషన్ అనేది మీకు వచ్చేస్తది. ఎక్కడ వచ్చేస్తది? మీ అఫిలియేట్ డాష్‌బోర్డ్‌లో వచ్చేస్తది. ఇప్పుడు పర్ఫార్మెన్స్ మీద క్లిక్ చేసుకున్నాం అనుకోండి, చూడొచ్చు ఇక్కడ కనిపిస్తది. ఇప్పుడు ఒక క్లిక్ చేశాను, బట్ నాకు 0 క్లిక్స్ అని చూపిస్తున్నాయి. ఎందుకు అంటే నాకు నేనే ఓన్‌గా క్లిక్ చేశాను కాబట్టి నాకు ఇక్కడ 0 క్లిక్స్ ఉన్నాయి. అంటే ఇది ఒరిజినల్ క్లిక్స్ వస్తేనే మనకి ఇక్కడ చూపిస్తది. ఒరిజినల్ ఆర్డర్స్ వస్తేనే మనకి ఇక్కడ చూపిస్తది. ఒరిజినల్ సేల్స్ అయితేనే ఇక్కడ మనకు చూపిస్తది. అది గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ మీరు ఏం చేసుకున్న అమౌంట్ విత్‌డ్రా చేయాలి అనుకుంటే మీ బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. మీరు హోమ్ సెక్షన్‌లో యాడ్ డీటెయిల్స్ అని కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీ బ్యాంక్ అకౌంట్ నంబర్, స్టేట్, సిటీ, పాన్ కార్డ్ ఇచ్చేసి టిక్ మార్క్ ఇచ్చేసి వెరిఫై అకౌంట్ డీటెయిల్స్ క్లిక్ చేయండి. నేను నా ఇంకో ఐడి ఓపెన్ చేశాను. చూడొచ్చు, ఇక్కడ హెచ్‌డి డీల్స్ ఇన్‌స్టాగ్రామ్ ఐడి కనెక్ట్ అయ్యి ఉంది. నేను ఇంతకు ముందు 2 పోస్ట్‌లు అయితే చేశాను, ఆటో డీఎం పోస్ట్‌లు. మీరు ఇక్కడ చూడొచ్చు.
ఇదొకటి అండ్ ఇదొకటి. సో, ఇక్కడ పెర్ఫార్మెన్స్ విషయానికొచ్చేస్తే లాస్ట్ 7 డేస్‌లో 0 ఉంది. లైఫ్ టైమ్ క్లిక్ చేస్తున్నా. చూడొచ్చు లైఫ్ టైమ్‌లో టోటల్ కమిషన్ నాకు ₹4082 వచ్చింది. సేల్స్ వచ్చేసరికి 82,000 వచ్చాయి. మీరిక్కడ క్లియర్‌గా చూసుకున్నట్టయితే కింద నాకు దీనికెంత కమిషన్ వచ్చింది, దీనికెంత కమిషన్ వచ్చింది, దీనికెంత కమిషన్ వచ్చిందో చూపిస్తుంది. ఇది జస్ట్ 125కి ఇయర్ బడ్స్ వస్తాయనేసి ఇవన్నీ 4 ప్రొడక్ట్స్ యాడ్ చేశా. వీటికి టోటల్‌గా 424 ఆర్డర్స్ అయితే వచ్చాయి. సేల్స్ ఇక్కడ చూడొచ్చు 72,000 సేల్స్ అయితే వచ్చాయి. దానికి నాకు 3089 క్లిక్స్ వచ్చాయి. నాకు వచ్చిన ఇన్‌కమ్ ₹3,363 వచ్చింది. ఆ ఒక్క రీల్‌కి. అలాగే మిగతా రీల్స్ కూడా నాకు కొంత కమిషన్ అయితే వచ్చింది. అండ్ ఇక్కడ కొన్ని రూల్స్ కూడా ఉంటాయి. అవి ఒక్కసారి మీరు ఇక్కడ చూసుకోండి. ఇంపార్టెంట్ గైడ్‌లైన్స్ ఫర్ మీషో క్రియేటర్స్ అనేసి. దాని మీద క్లిక్ చేసుకుంటే మీకు ఆ గైడ్‌లైన్స్ గురించి కంప్లీట్‌గా మీకు డీటెయిల్స్ ఉంటాయి. సో, అవన్నీ ఒకసారి చెక్ చేసుకోండి. సో దట్ మీకు మీ రీల్స్‌కి బెటర్ రీచ్ వస్తది. అండ్ మీషో వాళ్ళే మీ రీల్‌ని వాళ్ళ యాప్‌లో గానీ, వాళ్ళ ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్స్‌లలో గానీ ప్రమోట్ చేసుకుంటారు. అండ్ ఇక్కడ మనకి ఇంకో బెనిఫిట్ ఏందంటే మనం ఏ ప్రొడక్ట్ చూస్ చేసుకున్నా గానీ మనకు దానికి కమిషన్ రేట్ అనేసి చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడొచ్చు 10% కమిషన్ అనేసి ఉంది దీనికి ఈ ప్రొడక్ట్‌కి. అదే మనం కిందకి చెక్ చేస్తే కొన్ని ప్రొడక్ట్స్‌కి 4% కమిషన్, 2% కమిషన్ అని కూడా ఉంటుంది. కొన్ని ప్రొడక్ట్స్‌కి 0% కమిషన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే తీసుకోండి. దీనికి కమిషన్ రేట్ ఏం లేదు. సో, ఇలాంటి ప్రొడక్ట్స్‌ని మీరు ప్రమోట్ చేయకండి. మీకు కమిషన్ అఫిలియేట్ 10% కమిషన్ చూపిస్తుంది కదా! దానికి మాత్రమే మీరు ప్రమోట్ చేయండి. సో, అక్కడ మాత్రమే మీకు ఇన్‌కమ్ అనేది వస్తది. అన్నిటికి రాదు. అండ్ మీరేమైనా అఫిలియేట్ లింక్స్ క్రియేట్ చేయాలనుకున్నారనుకోండి. క్రియేట్ అఫిలియేట్ లింక్స్ మీద క్లిక్ చేసుకొని మీ నేమ్ ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ కోసమా, యూట్యూబ్ కోసమా మీరు ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ అయితే డైరెక్ట్‌గా ప్రొడక్ట్‌లు యాడ్ చేసుకొని చేసుకోవచ్చు. యూట్యూబ్ అయితే యూట్యూబ్ లింక్ ఇవ్వండి వీడియో లింక్. తర్వాత మీకు నచ్చిన ప్రొడక్ట్ లింక్స్ గానీ, విష్ లిస్ట్ నుంచి గానీ, మీషో ఆర్డర్స్ నుంచి గానీ సెలెక్ట్ చేసుకొని అఫిలియేట్ లింక్స్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ వాటిని మీరు వీడియో డిస్క్రిప్షన్‌లో గానీ ఎక్కడైనా పెట్టుకోవచ్చు. అండ్ పేమెంట్ విషయానికొచ్చేస్తే ఈ మంత్ ఎర్నింగ్ మొత్తం మీకు నెక్స్ట్ మంత్‌లో వస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. పేమెంట్ అయితే 100% పక్కా. మీకు పేమెంట్స్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఇక్కడనే ఉంటాయి. సో, పేమెంట్స్ అయితే జెన్యూన్‌గానే ఇస్తుంది. దాని గురించి ఏం వరీ లేదు. కన్ఫర్మ్ అయిన పేమెంట్ మాత్రమే మనం విత్‌డ్రా చేసుకోవచ్చు. మీకు వచ్చిన కమిషన్ 21 డేస్ డెలివరీ టైమ్ ప్లస్ రిటర్న్ పీరియడ్ కంప్లీట్ అయ్యేంత వరకు పెండింగ్‌లోనే ఉంటుంది. వన్స్ అది కన్ఫర్మ్డ్ కమిషన్‌లోకి వచ్చిన తర్వాత వాటిని మాత్రమే మీరు విత్‌డ్రా చేసుకోవచ్చు. అంటే ఆటోమేటిక్‌గా విత్‌డ్రా అయిపోతుంది. మన బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చేస్తే సరిపోద్ది. సో, ఇలా ఈ మీషో యాప్‌లో క్రియేటర్ క్లబ్ ఆప్షన్ యూజ్ చేసి అఫిలియేట్ మార్కెటింగ్ చేస్తూ డబ్బులు సంపాదించొచ్చు. సో, గైస్ చూసారు కదా! ఇది కంప్లీట్ వీడియో అనమాట. ఐ హోప్ మీకు కంప్లీట్‌గా క్లారిటీ అయితే వచ్చేసింది అనుకుంటున్నా. మీషోలో అఫిలియేట్ మార్కెటింగ్ ఎలా చేయాలన్నది. సో, మీరు కూడా మీషో యాప్ నుంచి అఫిలియేట్ మార్కెటింగ్ చేసుకోవచ్చు. ఆటో డీఎం ఫీచర్స్ కూడా ఉంటుంది కాబట్టి మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేసి ఆటోమేటిక్‌గా వాళ్ళకు లింక్స్ కూడా వెళ్తాయి. సో, ఇక్కడ ఒక్క రూపాయి కూడా పెట్టకుండా మీరు ఇన్‌కమ్‌ని జనరేట్ చేయొచ్చు. ఐ హోప్ మీకు క్లియర్‌గా అర్థమైంది అనుకుంటున్నా. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే గనక లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. అండ్ ఈ వీడియో నచ్చితే డెఫినిట్‌గా లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అలాగే నెక్స్ట్ వీడియోస్ ఏం చేయాలో కూడా కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. సో, నెక్స్ట్ వీడియోలో మరో మంచి టాపిక్‌తో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై. నేను మీ సైతేజ సైనింగ్ ఆఫ్.